హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు మా ఇంటి రుచులు బై రాజీరామ్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకునే సేమియా కేసరిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ఈ సేమియా కేసరిని పండగలప్పుడు దేవుడికి నైవేద్యంగా పెడుతుంటారండి. పండగలు అయినప్పుడే కాకుండా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏదైనా ఫంక్షన్స్ అవి ఉండేటప్పుడు చాలా ఈజీగా ఈ కేసరిని ప్రిపేర్ చేస్తుంటారండి. సో ఇంక లేట్ చేయకుండా ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే ఈ సేమియా కేసరిని నేను చెప్పే ఈ కొలతలతో చేశారంటే చాలా బాగా కుదురుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదామండి. కేసరి ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది పూర్తిగా కరిగిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు, 2 టేబుల్ స్పూన్ల వరకు బాదం పప్పు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కొద్దిగా దోరగా ఫ్రై చేసుకోండి. ఇవి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్ కూడా వేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, డ్రై ఫ్రూట్స్ని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని వేరే కప్పులోకి తీసుకోండి. మొత్తం అన్నీ కూడా చూసారు కదండి, ఇలా తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే నేతిలో 1 కప్పు వరకు సేమియాని వేసుకొని ఈ సేమియాని దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ సేమియాని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి ఈ సేమియా అనేది మాడిపోతుంది. కాబట్టి దగ్గరుండి లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఫ్రై చేసుకోండి. సేమియాని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ కేసరి టేస్ట్ అనేది అంత బాగుంటుందండి. చూసారు కదా, మంచి గోల్డెన్ సైడ్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్లోకి తీసుకొని దీన్ని రెడీగా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పు సేమియా తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల వరకు నీళ్ళు అయితే వేసుకోండి. వీటిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళు అనేవి మరగనివ్వాలండి. చూసారు కదండి, నీళ్ళు అనేవి ఇలా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసేసుకోండి. ఇప్పుడు ఈ సేమియాని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. ఈ సేమియాని నీళ్ళని ఇంకిపోయి మెత్తగా ఉడికించేసుకోకూడదండి. అలా అని ఉడకకుండా పంచదార కూడా వేసేసుకోకూడదు. ఉడకకుండా పంచదార వేసేసుకుంటే గట్టిగా అయిపోతుందండి. ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులోకి చిటికెడు ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోండి. ఎల్లో ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమేనండి. ఎల్లో ఫుడ్ కలర్ లేకపోతే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే వేసుకోండి. ఫుడ్ కలర్ అనేది నేను కలర్ కోసం మాత్రమే వేసుకున్నానండి. చూసారు కదండి, సేమియా ఇలా ఉడికి కొద్దిగా నీళ్ళుండగానే సేమియాని ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మనం సేమియాని పట్టుకొని నొక్కు చూసామంటే అది 2 ముక్కలుగా అవ్వాలండి. అప్పుడే కరెక్ట్గా ఉడికినట్టు. ఇందులో స్వీట్ కోసం 3/4 కప్పు వరకు పంచదారని అయితే వేసుకోండి. 3/4 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుందండి స్వీట్ కోసం. పంచదార వేసి కలుపుకున్నామంటే ఇది కొద్దిగా పలుచగా అవుతుందండి. ఇది దగ్గర పడినంత వరకు ఉడికించుకోవాలి. సగం ఉడికిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడి, ప్రసాదం టేస్ట్ రావాలి అనుకుంటే ఇందులోకి చిన్నది పచ్చి కొబ్బరి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది దగ్గర పడినంత వరకు కలుపుకోండి. చూసారు కదండి, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, అవి కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదండి, సేమియా కేసరి ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, సేమియా కేసరి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ కేసరిని. పండగల టైము అడవడి లేకుండా చాలా ఈజీగా చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవచ్చండి. సో నేను ఎలా చేశానో చూసారు కదండి, మీరు కూడా ఈ కొలతలు ఫాలో అవుతూ మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరే కాకుండా మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. మరెన్నో సింపుల్ టేస్ట్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టుకు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియోస్ పెట్టిన నోటిఫికేషన్ మీ దాకా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.